అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. కావాల్సిన వస్తువులు చెప్తాను, మీరు అవి నోట్ చేసుకోండి. పన్నీర్ 300 గ్రాములు తీసుకున్నానండి ఇక్కడ నేను. నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్ ఒక్కొక్కటి తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూపిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పది వెల్లుల్లిపాయలను తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ ఉప్పు, జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, హాఫ్ స్పూన్ గరం మసాలా, కసూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 2-2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ కూడా పడుతుందండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకొని రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ముక్కలండి, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకు మసాలా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ మైదా తీసుకొని పైనుంచి చల్లించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అంతా మైదా పిండి కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని రోస్ట్ చేయడానికి, అంటే మనం పాన్ ఫ్రై చేయడానికి ఒక స్టిక్ తీసుకొని దానికి ఒక్కొక్కటిగా, అంటే క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ఒక్కొక్కటి పెట్టి మధ్యలో పన్నీర్ పీస్ ఒకటి పెట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఆ స్టిక్ కుచ్చుకోవాలి మొత్తం. ఆల్టర్నేట్ అంటే వెజిటబుల్ పీసెస్ తర్వాత పన్నీరు తర్వాత ఇలా మనం దీనికి కుచ్చుకోవాలండి. ఓకే, చూసిండ్రు కదా, ఈ విధంగా ఇట్లా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందు, తర్వాత బటర్ పీస్ వేసుకోవాలండి. ముందు ఆయిల్ వేసుకోవడం వల్ల బటర్ మాడిపోకుండా వస్తుంది, అందుకని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అందులో కలుపుకోవాలి.
అవి కొద్దిగా వేగంగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ దాంట్లో ప్యాన్లో ఫ్రై చేయడానికి వీలుగా పెట్టుకోవాలండి. ఈవెన్గా పరుచుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ ప్లస్ ఇప్పుడు మనం పెట్టిన వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదండి, చిన్న చిన్న ముక్కలు, ఇవన్నీ కూడా ఆ పీసెస్కి అంటుకునే విధంగా ఒక బ్రష్ తీసుకొని ఆ బటర్, ఆ వెల్లుల్లి ఆ ముక్కలకు పట్టిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఇట్లా చేస్తూ తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా కాలే విధంగా చూసుకోవాలి. మంచిగా వేగాలండి ఆ పన్నీర్ ముక్కలు కానీ, ఆ వెజిటబుల్ పీసెస్ కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ. అంతే అండి. మీడియం ఫ్లేమ్ మారుస్తూ ఒక 15 నిమిషాలు అయితే చాలా టేస్టీ గల బటర్ గార్లిక్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది. మనం దాన్ని గ్రీన్ సాస్ అంటే పుదీనా చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.